మంచిర్యాల జిల్లాలో మిల్లర్లు దగా చేశారు. 127 కోట్ల బియ్యాన్ని మింగేశారు. రికవరీ యాక్ట్ ఉపయోగించినా మిల్లర్లు దిగిరావడం లేదు. లూటీ దందా సాగించిన డిఫాల్టర్లకే మళ్లీ ఈ సీజన్లో ధాన్యం ఇచ్చారనే ఆరోపణలున్నాయి. మిల్లర్లతో అధికారులు చేతులు కలిపారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక మిల్లర్ల దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. మంచిర్యాల జిల్లాలో ధాన్యాన్ని రైస్ మిల్లర్లు మింగేశారు. నోటీసుల మీద నోటీసులు ఇచ్చినప్పటికి కూడా ఎవరు కూడా సిఎంఆర్ రైస్ను ఇవ్వడం లేదు. దాంతో అధికారులు కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అదేవిధంగా ఏవైతే R&R ఏదైతే రికవరీ యాక్ట్ను ఉపయోగించినప్పుడు కూడా దిగి రావడం లేదు. అయితే ఏం జరిగింది, ఎంత ప్రభుత్వానికి రావాల్సి ఉంది, ధాన్యానికి సంబంధించిన లెక్కలు, అదేవిధంగా సిఎంఆర్కు సంబంధించిన లూటీ దందా ఏ విధంగా జరిగిందనే అంశంపై మనతో మాట్లాడడానికి ఏదైతే మంచిర్యాల జిల్లాకి సంబంధించిన డిఎం సివిల్ డిఎం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ప్రధానంగా మీరు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నారు. ఎంత మందికి నోటీసులు ఇచ్చారు? వాళ్ళు ఏమైనా మిల్లర్లు స్పందించారా? ఇప్పుడు మన జిల్లాలో 17 మంది రైస్ మిల్లర్లను డిఫాల్ట్గా వచ్చారండి. వాళ్ళకి ఇంతకుముందు నోటీసులు కానీ రివ్యూ మీటింగ్లు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేదు కాబట్టి 17 మంది మిల్లర్స్ మీద RR యాక్ట్ బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 12 మంది రైస్ మిల్లర్ల మీద క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేశాము. సో అది నడుస్తుంది. రెవెన్యూ రికవరీకి సంబంధించింది రికవరీ ప్రాసెస్ అనేది మొదలైంది. సో అది టైం తీసుకుంటుంది కాబట్టి రికవరీ అనేది ఖచ్చితంగా ఏదైతే డిఫాల్ట్ చేశారో అది మిల్లర్స్ నుండి రాబట్టడానికి చేస్తున్నామండి. అంటే ప్రధానంగా ఎవరైతే మిల్లర్లు అంటే ఇవ్వలేదు, ఎంత ఇవ్వలేదు, ఎంత సిఎంఆర్ ఇవ్వాలి, ఎన్ని కోట్ల రూపాయలు ఇవ్వాలి? దాదాపుగా ఇప్పుడు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద 34,000 ఎంటీస్ ప్యాడీకి సంబంధించిన రికవరీ చేయడానికి మేము సిద్ధం చేశాము. దానికి 127 crores అమౌంట్ రికవరీ అనేది మేము చేయాలి. ఇప్పుడు ఒకవైపు మీరు రికవరీకి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా రికవరీకి దిగి రాలేదు. అదేవిధంగా ఏదైతే వాళ్ళు సిఎంఆర్ ఇవ్వలేదు. కానీ ఏదైతే ఈ సీజన్లో మళ్ళీ వాళ్ళకి ధాన్యాన్ని ఇచ్చారు, ఆ ధాన్యాన్ని ఇవ్వడానికి కారణాలు ఏంటి, ఏ ప్రాతిపదికన ఇచ్చారు? డిఫాల్టర్స్కి అయితే వడ్లు ఇవ్వడం అనేది జరగలేదండి ఈ సీజన్లో. ఎవరైతే నాన్ డిఫాల్టర్స్ ఉన్నారో సిఎంఆర్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇచ్చాము. డిఫాల్టర్ వాళ్ళకి అనేది అలర్టేషన్ చేయలేదు. అంటే ముఖ్యంగా ఏదైతే రాజరాజేశ్వరి కానీ, రామలక్ష్మణ కానీ, అదేవిధంగా ఏదైతే జైపూర్ మండలంలో కొన్ని రైస్ మిల్లర్లకు సంబంధించి పేర్లు మార్చి ఆ రైస్ మిల్లర్లకి ఏదైతే డిఫాల్టర్లుగా ఉన్నప్పుడు కూడా ధాన్యం ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. నిజమేనా? కాదండి, పేర్లే మార్చలేదు. వాళ్ళు డిఫాల్టర్లు కూడా కాదు కాబట్టి వడ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జనరల్కు సంబంధించిన ఏవైతే రైస్ మిల్లర్ ఉన్నారో ఆయన 12 కోట్ల రూపాయల ఏదైతే ధాన్యాన్ని ఇవ్వాల్సి ఉన్నప్పుడు కూడా ఆయనకు మళ్ళీ తిరిగి ఏదైతే ధాన్యం ఇచ్చారు, షూరిటీ తీసుకున్నారా? షూరిటీ తీసుకొని ఇచ్చామండి, బ్యాంక్ గ్యారెంటీ. డిఫాల్టర్కి ఇవ్వలేదు. ఎవరైతే ఖరీఫ్కి సంబంధించి 23-24 సిఎంఆర్ డెలివరీస్ ఉన్నాయో అవి అయిపోయిన తర్వాతనే ఇవ్వడానికి జరిగింది. మీరు ఏదైతే మిల్లు పేరు చెప్తున్నారో ఆ మిల్లుకి అలొకేషన్ అనేది జరగలేదు. అంటే ఏ మిల్లుకు సంబంధించిన వాళ్ళు డిఫాల్టర్స్గా ఉన్నారు? మీరు ఇచ్చిన మిల్లు ఏది? మీరు చెప్పిన మిల్లులో రా మిల్లుకి మేము ప్యాడీ అలొకేషన్ చేసామో, బాయిల్డ్ మిల్లుకి ప్యాడీ అలొకేషన్ జరగలేదు. అంటే ఒకే యజమానికి సంబంధించిన ఏదైతే ధాన్యము ఆయన ఒక దాంట్లో ఏదైతే డిఫాల్టర్గా ఉన్నారో మరొక దాంట్లో మీరు ఇవ్వడం ఎట్లా చూడాలి? జనరల్గా ఒక సిబిల్ స్కోర్ని చూస్తుంటే, బ్యాంకింగ్ సెక్టర్లో ఒక సిబిల్ స్కోర్ని చూస్తుంటే ఒక్క దాంట్లో దేంట్లో అయినా కానీ బకాయి పడితే డిఫాల్టర్గా గుర్తిస్తే ఇవ్వరు. కానీ మీరు మాత్రం ఒక మిల్లుకి ఇవ్వలేదు, మరొక మిల్లుకి ఇచ్చామని చెప్తున్నారు. ఎట్లా చూడాలి దీన్ని? డిఫాల్టర్ అని కాదండి, ఆయనకి రబీ 23-24 సంబంధించిన సిఎంఆర్ డ్యూ ఉంది. సో అది పెట్టుకొని మేము సిఎంఆర్ దానికి ప్యాడీ అలొకేషన్ ఇవ్వలేదు. ఆ రబీకి సంబంధించిన సిఎంఆర్ డెలివరీకి కూడా ఈ నెల 30 వరకు టైం ఉంది, మనకి డెలివరీస్ చేస్తున్నారు. సో కాబట్టి దానికి ఇవ్వలేదు. అది డిఫాల్టర్ కూడా కాదు. ఒకవేళ క్లియర్ చేసుకుంటే మేబీ నెక్స్ట్ సీజన్లో ఆయన రావచ్చు. అది ఒకటే కాకుండా అనేక సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే రైస్ మిల్లర్లకి ఈ సీజన్లో ధాన్యం ఇవ్వడం వెనుక డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. లేదండి, అది వాస్తవం అయితే కాదండి. ఇప్పుడు అందరూ షూరిటీ ఇచ్చిన వాళ్ళే ఉన్నారా? కొంత ఏదైతే పేర్లు మార్చి ఎవరైతే R&R కానీ, క్రిమినల్ కేసెస్ కానీ, ఏదైతే డిఫాల్టర్స్ ఉన్న వాళ్ళు పేర్లను మార్చి మళ్ళీ రైస్ మిల్లర్లు ధాన్యాన్ని తీసుకున్నారు, అధికారులు కూడా వాళ్ళకి మద్దతుగా నిలిచారనే ఆరోపణలు ఉన్నాయి. లేదండి, అలా అయితే జరగలేదు. పేర్లు మార్చిన మిల్లర్స్కి అయితే ఎలాంటి అలొకేషన్ చేయలేదు. పేర్లు మార్చడం అనేది కూడా మరి మా దగ్గర అయితే ఏం లేదు లిస్ట్. ఒక యజమాని ఒక మిల్లులో ఇవ్వకపోతే సిఎంఆర్ మరొక మిల్లులో ఎట్లా ఇస్తారు? ఆయనకి ధాన్యం ఏ విధంగా ఇస్తారు? అది నడుస్తుంది కదా, ఇంకా డ్యూ డేట్ అయిపోలేదు కదండి. మీరే నోటీసులు ఇచ్చినామని చెప్తున్నారు కదా.
డ్యూ డేట్ కంప్లీట్ అయిపోయే వరకు నోటీసులు ఇవ్వడం అనేది మా సీఎంఆర్ డెలివరీస్ రికవరీలో అదొకటి. నోటీస్ ఇవ్వడం అనేది కంపల్సరీ. కాబట్టి ప్రతి మిల్లుకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆయనది సీఎంఆర్ అయిపోలేదు కాబట్టే ఆయనకు ప్యాడీ అనేది అలొకేషన్ జరగలేదు. ఇది అధికారులు చెప్తున్నమాట. ముఖ్యంగా ఎవరైతే సీఎంఆర్ ఇవ్వలేదో, డిఫాల్టర్స్గా గుర్తించామో వాళ్ళకి ఈసారి ధాన్యం ఇవ్వలేదు. ఒకవేళ వాళ్ళు మళ్ళీ పూర్తి చేస్తే, క్లియరెన్స్ చేస్తే వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. కానీ ఏదైతే రైస్ మిల్లర్లకి ఈ సీజన్లో డబ్బులు ఇస్తేనే ఏదైతే వాళ్ళకి అలొకేషన్ చేశారనే ఆరోపణలు మాత్రం ఇక్కడ ఉన్న అధికారి కొట్టిపారేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, మంచిర్యాల జిల్లా.